నిన్న నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇవాళ ఆటో డ్రైవర్ల వేషధారణలో సభకొచ్చారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఆ డీటెయిల్స్ ని చూస్తున్నాం. ఆటో డ్రైవర్ల వేషధారణలో ఇవాళ అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పాలనలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి అంటున్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డుని కూడా ఏర్పాటు చేయాలన్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ నిలబెట్టుకోవాల్సిందే అంటున్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇప్పటికీ 93 మంది పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితున్నది. వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 93 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు, ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు, లోన్లు ఈజీగా ఇస్తామన్నారు, కొత్త ఆటోలు కొనిస్తామన్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో టెస్ట్, ట్రీట్మెంట్స్, థెరపీస్ అన్ని సైంటిఫికల్లీ డిజైన్ ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. నిన్న నల్ల చొక్కాలు ధరించి అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఇవాళ ఆటో డ్రైవర్ల వేషధారణలో సభకొచ్చారు. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ ర్యాలీ నిర్వహించారు. ఆ డీటెయిల్స్ ని చూస్తున్నాం. ఆటో డ్రైవర్ల వేషధారణలో ఇవాళ అసెంబ్లీకి వచ్చారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాంగ్రెస్ పాలనలో 93 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. ఆత్మహత్య చేసుకున్న ఆటో డ్రైవర్ల కుటుంబాన్ని ఆదుకోవాలి అంటున్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్ల కోసం సంక్షేమ బోర్డుని కూడా ఏర్పాటు చేయాలన్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్లకు ఇచ్చిన హామీలని కాంగ్రెస్ నిలబెట్టుకోవాల్సిందే అంటున్నారు కేటీఆర్. ఆటో డ్రైవర్లకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడం వల్ల ఇప్పటికీ 93 మంది పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితున్నది. వెంటనే ఆటో డ్రైవర్లకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి. 93 మంది ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలను ఆదుకోవాలి. ఒక్కొక్క కుటుంబానికి ఆటో డ్రైవర్లకు ఇవాళ మీరు ఇస్తానన్న హామీలు, ఇన్సూరెన్స్ పెంచుతామన్నారు, లోన్లు ఈజీగా ఇస్తామన్నారు, కొత్త ఆటోలు కొనిస్తామన్నారు.